ప్రభా నాయన అటువంటి ప్రార్థించే స్థితి నాకు నువ్వు దయచేయి తండ్రి. ప్రభా నాయన నీ సన్నిధిలో నేను ఎలా మొరపెట్టాలో నేర్పించు తండ్రి. మరిదిగా ప్రభా నాయన ఇక్కడ తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మొదటి నాయన తండ్రి మధ్యవార ఆరాధనలో తండ్రి దేవా నీ సేవకుడిని సేవకురాలని తండ్రి వారికి ఇచ్చిన కుమారుడిని తండ్రి ఆయన అలాగే దూర ప్రాంతంలో కుమార్తెని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నీ వాక్యాన్ని వెదజల్లుతున్నప్పుడు ప్రభా లైవ్ అంతటా నాయన తండ్రి నీ కాపుదల దయచేయండి. యూట్యూబ్ పరిచర్యని తండ్రి మీరు అభిషేకించండి నాయన. లైవ్ వెళుతున్నప్పుడు నాయన సౌండ్ సిస్టమ్ కానీ ప్రభా నాయన తండ్రి మరి కరెంటు కానీ నాయన ఇంటర్నెట్ కానీ ఏ ఒక్కటి కూడా తండ్రి నాయన తండ్రి గలిబిలు అవ్వకంట తండ్రి సాతానుడు దొంగలించాలని సాతానుడు శోధనలో నెట్టివేయాలని కాచుకొని ఉన్నాడు తండ్రి. ఆ శోధనలన్నింటినీ జయించి ప్రభా మరి యూట్యూబ్లో తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం కొరకు నాయన ఆశతో నాయన ఆతృతతో ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకి తండ్రి ఆ వాక్యము తండ్రి అందాలి ప్రభా. అటు కృపను దయచేయండి. ఈ సాటిలైట్ పరిచర్యను తండ్రి దీవించి ఆశీర్వదించి అనేక మంది ఆత్మను రక్షించేవాడిగా తండ్రి నీ జ్ఞానమును తండ్రి నాయన నీ వాక్కును తండ్రి సేవకుడికి నాయన మీరు దయచేయండి ప్రభా. అలాగే 14వ తారీఖు ప్రభా నాయన తండ్రి జోగంపేటలో జరుగుతున్న తండ్రి ఆ తండ్రి నాయన ప్రభా ఆ నాయన తండ్రి ఆ కూటమిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మీరే సహాయం దయచేయండి. దానికి కావలసిన ప్రభా ప్రతి సమస్య తండ్రి ఆర్థికంగాను ప్రభా నాయన వారికి కావలసిన అవసరతలన్నింటినీ మీరు తీర్చండి తండ్రి. మరి మాచివారిపాలెం నుంచి బిడ్డలు వస్తున్నారు తండ్రి, వారి రాకపోకల్లో మీరు ఉందండి తండ్రి నాయన. వారికి నాయన క్షేమంగా తండ్రి నాయన నీ సన్నిధిలో పాలిభోగస్తులు అయ్యేటట్లు నాయన నీ కృప నీ కనికరం వారికి దయచేయండి. ఈ రాత్రి కాలం మంది ప్రభా నాయన అక్కడ వాక్యాన్ని నాయన భుజిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి నాయన నువ్వు బలపరిచే దేవుడివి, నువ్వు స్థిరపరిచే దేవుడివి, నువ్వు వెచ్చించే దేవుడివి తండ్రి నాయన. ప్రతి బిడ్డని తండ్రి నీ పరిచర్యలో వాడబడుతున్న తండ్రి జాన్ మార్క్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే అక్కడ ఉన్న జోయల్ని తండ్రి అక్కడ ఎవరైతే ప్రభా నాయన తండ్రి నాయన అక్కడ పాలుభాగస్తులు అవుతున్నారో తండ్రి నాయన వారి బిడ్డలందరికీ తండ్రి కావలసిన జ్ఞానమును దయచేయండి, ఆత్మీయ ఆహారం దయచేయండి. నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా నమ్మకస్తులుగా నాయన బిడ్డలు తండ్రి ఫలించే బిడ్డలుగా తండ్రి నాయన పనికొచ్చే పాత్రలా తండ్రి ప్రతి కుమారుడు తండ్రి అక్కడున్న ప్రతి యవ్వన బిడ్డలను నాయన అక్కడ ఉన్నటువంటి విధవరాలను వృద్ధులను యవ్వనస్తులను చంటి బిడ్డలను చదువుతున్న బిడ్డలను నాయన తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా నీ సహాయం దయచేయండి. మరి ఇదిగా ప్రభా నాయన ఇక్కడ ఉన్నటువంటి తండ్రి నాయన మరి హానోక్ గారిని అలాగే ప్రభా నోవాహ్ గారిని అలాగే ప్రభా పందిరి జోసఫ్ గారిని తండ్రి ఇంకా అలాగే విక్లాలని తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే విధవరాలను ప్రభా ఆయన వివాహం అయిన వారిని తండ్రి యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీరే నాయన ఈ సంఘానికి తండ్రి కాపురు అయ్యున్నారు తండ్రి. యెహోవా నా కాపురు నాకు లేం కలగదన్నారు ప్రభా. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తారన్నావు తండ్రి. మరిదిగో తండ్రి ఈ సేవని నాయన ప్రార్థించి స్థాపించినటువంటి అబ్రహాయి గారిని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన కార్చిన కన్నీరు మరి మేరీ నెల్సన్ గారు అమ్మగారు చేస్తున్న నాయన కార్చిన కన్నీరు తండ్రి మరి వారి కుమారుడు చేస్తున్నటువంటి కన్నీటిని నాయన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన అబ్రహం గారికి ఇచ్చిన సేవలన్నింటినీ కూడా తండ్రి మీరు ఫలింప చేయండి తండ్రి. నీ కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రికాలం అందు ప్రభా ఎక్కడెక్కడైతే ఏ సమాజ మందిరాల్లో ప్రభా నీ వాక్యాన్ని వెదజల్లుతుందో తండ్రి నాయన సమాజ మందిరాలన్నింటినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ కృప దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన నాకు ఇచ్చిన నాయన నా భార్యను బిడ్డలను సంఘాన్ని సేవకులను మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారంతో తండ్రి నాయన మాకు దయచేయమని ప్రభా నాయన నీ కృప నీ కనికరం దయచేయమని పాపిని అపరాధినైనా నన్ను క్షమించి నా ప్రార్థనలు తప్పులుంటే క్షమించి ఈ ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని నజరేయుడని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. జీవగల దేవ మీ ఘనమైన పాదంలోకి లెక్కలేని స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మా జీవితంలో మా బ్రతుకులో ప్రభా ఈ 2026 సంవత్సరంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి నేను ఈ దినమును బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభా వారికంటే యోగ్యులము కాదు, శ్రేష్ఠులము కాదు. అయినప్పటికీ నేను దేవా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభా నేను మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను.
ఈ దినం జరిగే నేను ఈ యొక్క వారం మధ్య ప్రార్థనలోని సహాయం రానివ్వండి. దేవా, చెప్పబడిన ప్రార్థన అంశాల నిమిత్తమే ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. నాయన 14వ తారీఖున నాయన జరగనటువంటి నాయన తండ్రి స్తుతి కూటంలో ప్రభా నీ సహాయం రాని అడుగుచున్నాను. దేవా, మీరు చేసిన మేలులు ప్రభా ఎలాగ తండ్రి సన్నిధిలో మేము దేవా కృతజ్ఞత కలిగి ఉండాలో ప్రభా దేవాని యొక్క వాక్యం ద్వారాగా మా ప్రభా మనకు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి దేవా దినమందు ప్రభా నాయన ఆ యొక్క కృతజ్ఞత కూటంలో దేవా అనేక మంది ప్రభా పిలువబడిన వారందరూ సేవకులేమి, దేవ విశ్వాసులేమి, ప్రభా బంధువులేమి, స్నేహితులేమి అందరూ కూడా ఆ కూటములకు రాగలుగుటకు అలాగే వారి ప్రయాణాల్లో నైనా నీ సహాయం దయచేయమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. ప్రభా నైనా నీ సహాయం చేత నింపి బలపరచండి. నేను అలాగే బిల్లుల విషయంలో కూడా నీ సహాయం రానమ్మని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అలాగే నా దేవా తండ్రి నేను తండ్రి మా మధ్య నుండి ప్రభా మీ సంధికి కొనుపోబడినటువంటి జోయల్ గారి కుటుంబ విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన తండ్రి విడిచి వెళ్ళినటువంటి భార్యను అలాగే నా దేవ కుమారుడిని అలాగే రక్త సంబంధులను సంఘ బిడ్డలను దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి ఓదార్పును మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ లోకంలో మా మధ్య లేరన్నటువంటి నాయన శారీరక సంబంధమైన బాధ మాకు ఉన్నది కానీ ప్రభా ఆయన ప్రభా మీ రాజ్యంలో ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. అలాంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది ప్రభా? ఆయనకి ఇచ్చినట్టు భాగ్యం బట్టి మీకు వందనాలు. ఆ 10 దినంలో కూడా నీ దాసుని ప్రభా నీ బిడ్డని మీరు మంచం మీద ఉంచి ప్రభా సరి చేసుకుని దేవా నీ రాజ్యంకు చేరుకోగలిగిన కృప నా బిడ్డకు మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. అలాంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది ప్రభా? తండ్రి నీ సహాయం దయచేయండి. ఈ లోకంలో మేము ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రభా, నీ కొరకు ఎంతకాలం జీవించామన్నది ప్రాముఖ్యము కదా నాయన. అలాంటి వారుగా మమ్మల్ని మీరు చేయండి ప్రభా. నాయనా తండ్రి వెళ్ళిపోయిన వారి కొరకు మేము ఏడ్చేవారుగా కాకుండా దేవా విడబడిన వారి కోసం ఎలా ప్రార్థన చేయాలో కూడా మీరు మాకు నేర్పించండి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా తండ్రి సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా చెల్లవారి పాలన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ దాసుల్ని ఇక నిలబడి నీ యొక్క వాక్యాన్ని అందిస్తుండగా ప్రభా మాకు కావలసిన వర్తమానాన్ని మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాం తండ్రి. దేవా మీ దాసులు చెప్పబడినప్పుడు ప్రభా నేను చెప్పినప్పుడు ప్రభా తీయతెర పట్టణస్థలను హృదయ ఎలాగైతే ప్రభా తండ్రి పౌలు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచిందో అలాగే దేవా మీ దాసులు చెప్పే మాటల ఎందు ప్రభా మేము లక్ష్యం ఉంచి ప్రభా తండ్రి మేము దేవా మా హృదయాలను సరి చేసుకునేవారుగా సహాయం దయచేయమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో జరిగే ఈ యొక్క వారం మధ్య ప్రార్థనని సహాయం సంది మాకు తోడుగా ఉంచమని దేవా వచ్చిన బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అయోగ్యుల అక్రమస్తుల దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి ఇది ప్రత్యేకమైన మధ్యవరపు కూటమైనప్పటికీ ఇందులో మనం దేవుని బలలో పాల్పొందుతాం. మరి గత ఆదివారము ఈ ఆరాధన ఘనకరంగా జయకరంగా జరిగించాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందుల వలన చేయలేకపోయి ఇప్పుడు యవనస్తులైన స్త్రీలు లేకపోతే పాట పాడగల స్త్రీలు వచ్చి టీమ్గా పాట పాడతారు. వేదిక మీదకి రండి, త్వరగా రండి. తొంభై ఒకటో పాట. చాలట్లేదా?
91 పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్య అనంతమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు, స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి, నా మొరకు ముందే
రండి పురుషులు కూడా పాడదాం. ఫ్రీ బస్సులు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే. రండి పురుషులు కూడా పాడదాం ఒక పాట. రండి. ఏది సౌండ్ పెట్టండి. తర్వాత చెక్. ఏ పాట? రండి ఇటు వచ్చా. ఏం పాట? 40వ పాట. 40వ పాట మొదటి వచనం ఆఖరి వచనం పాడతాం. సరే, 40వ పాట అంతా పాడుతూ ఆఖరి వచనం పాడినప్పుడు లేచి నిలబడదాం. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది. సముద్ర వ్యాపారము నీవైపు త్రెప్పబడును. సముద్ర వ్యాపారము నీవైపు త్రెప్పబడును. జనమూల ఐశ్వర్యము, జనమూల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వచ్చును. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది. దేవదారు సరళగొంచి చెట్లు నా ఆలయమునకు, దేవదారు సరళగొంచి చెట్లు నా ఆలయమునకు తేబడును నాదో పాద, తేబడును నాదో పాద. స్థలము మహిమ పరచెదను, స్థలము మహిమ పరచెదను. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతో, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతో. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసేదను, కారణముగా చేసేదను. లేచి నిలబడదాం అందరం. లెమ్ము తేజరెల్లము నీకో వెలుగోవచ్చియున్నది.
వెలుగు వచ్చేయున్నది. వారిలో హృదయమంతటితో అందరూ హృదయమంతటితో ఆడోపతి వందలగును. వారిలో ఒంటరి అయినా వాడో 10 వందలగును. ఎన్నికలేని వాడు ఎన్నికలేని వాడు బలమైన జనమగును. బలమైన జనమగును. తేజరిల్లమునీకో వెలుగు వచ్చేయున్నది. మొదటి వచనం జనములో నీతో వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములో నీతో వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులో నీతో ఉదయ రాజులో నీతో ఉదయ కాంతికి వచ్చేదారు. కాంతికి వచ్చేదారు. తేజరిల్లమునీకో వెలుగు వచ్చేయున్నది. యెహోవా మహిమానిపై యెహోవా మహిమానిపై ఆకాశముగాను దయించే. ఆకాశముగాను దయించే. తేజరిల్లమునీకో వెలుగు వచ్చేయున్నది. అలా లేచి నిలబడినగా ప్రార్థన చేసుకుందాం. చేయగల దేవా, నీ ఘనమైన పాదాల కొందనాలు, నీ సహాయం మాకు దయచేయండి. దేవా, నీకు వెలుగు వచ్చినదని మేము పాడుకొని ఉన్నాము. మా పాటలు మా ఆరాధన నీకు యోగ్యముగా చేయండి. ఈ దినము దేవ ప్రత్యేకమైన ఈ ఆరాధనలో నీ సహాయం నీ కాపుదలు మాతో ఉంచి మమ్మల్ని నడిపించి బలపరిచి చీకటి శక్తులకు ఫలం పూర్తిగా పడగొట్టి లైవ్ ధర వాక్యం వింటున్న మా చర్ల వారి పాలెం బిడ్డలను గాంధీనగర్ వారిని ముఖ్యంగా దేవా తండ్రి ఇంకా అనేక మంది ఆయా ప్రాంతాల వాక్యం వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం బాగా వినగలుగుటకు గ్రహించగలుగుటకు నూతనాత్మ కలిగి నడుచుకుంటకు సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ కూర్చోనండి. మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నూతన సంవత్సరంలో అప్పుడే ఎన్నో మార్పులు చేర్పులు మనం చూస్తున్నాం కనుక మనందరం గమనించాలి. ఈ ఆరాధన ఆదివారం జరగాలి, కానీ మరి ప్రియులు విషాదంలో ఉన్నారు కనుక మనం ఆ కార్యక్రమం చేయడానికి త్వరగా చేయాలి కనుక ఆ కార్యక్రమమును ఆరాధన జరిగించి ఇక్కడ ప్రత్యేకమైన ఆరాధన ఏదైనా ఏర్పాటు చేయబడింది. చాలామందికి డౌట్లు ఉంటాయి కదా, బల్ల ఆరాధన ఎప్పుడు చేయాలండి, ఆదివారమా, శనివారమా, బుధవారమా అని మనకి చాలా డౌట్లు ఉంటాయా? ఉంటాయి కూడా. సరే, సాధారణంగా బల్ల ఆరాధనని మనం ఏమని పిలుస్తాము?
సంస్కారం. ఇంకా ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రి చేసే భోజనం అనే అర్థం కదా. కానీ ప్రభు రాత్రే దాన్ని చేశారా? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని. కనుక నూతన నిబంధన వచ్చేసరికి ఆచారములన్నీ దేవుడు ప్రక్కన పెట్టి సమయమందును అసమయమందు. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి చెప్పండి? పగల రాత్రా? ఏ టైం అనుకూలంగా ఉంటే ఆ టైమే. చెరసాల అధిపతి ఎప్పుడు తీసుకున్నాడు? రాత్రిలో తీసుకున్నాడు. కనుక దీనికి టైం లేదు. కానీ మనం క్రమం కోసము అపోస్తులు ఏం చేస్తారంటే ఆదివారం రొట్టె విరిచుటకు కూర్చున్నట్లుగా బైబిల్ తేటగా చెప్తా ఉంది. కనుక అపోస్తుల యొక్క క్రమం, ఏదో ఒక క్రమం ఉండాలి కదా. ఏదో ఒక రూట్ లేకపోతే ఎటు వెళ్తాం మనకే తెలియదు. కనుక ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. కనుక ఆదివారం రొట్టె విరవడానికి అపోస్తులు కూర్చున్నారు కనుక మనము కూడా అలా చేయొచ్చు. సాధారణంగా మన సహవాసంలో శనివారం ఇస్తారు, శనివారము రాత్రి ఇస్తారు. ప్రతి ఫెలోషిప్ సంఘంలో ఆదివారం ఎప్పుడు ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారంటే శనివారం రాత్రి ఇస్తారు. ఎందుకండి అంటారే మీరు? మొదటి కారణం ఏంటంటే శనివారము బయట వాళ్ళకి ఆహ్వానము ఉండదు సహవాసంలో. బుధవారం బయట వాళ్ళు రావచ్చు, ఆదివారము బయట వాళ్ళు రావచ్చు. కానీ శనివారము కేవలము సహవాసంలో మారు మనసు పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మారు మనసు పొంది రక్షించబడిన వారు మాత్రమే. మరి బయట వాళ్ళకి ఎందుకు అనుమతి లేదంటే కొన్ని ప్రార్థనలు అందరితో కలిసి మనము చేయలేము. కొన్ని వ్యక్తిగత ప్రార్థనలు. శనివారము భారభరితమైన ప్రార్థన సహవాసపు నాయకులు ఏర్పాటు చేశారు. బైబిల్లో ఉందంటే బైబిల్ కాదు కానీ సహవాసం. కొన్ని సంఘాలు కొన్ని నియమముల మీద కట్టబడి ఉంటాయి కాబట్టి శనివారము సహవాసంలో ఉపవాస ప్రార్థన. ఇది మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫెలోషిప్ ఎక్కడున్నా శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన. కనుక శనివారం ఇస్తారు, ఉపవాసం ఉంటారు కాబట్టి ఇస్తారు. రెండోది బయట వాళ్ళు రారు, రక్షించబడిన వారు మాత్రమే వస్తారు కాబట్టి ఇస్తారు. ఇది మన సహవాసంలో ఉన్న క్రమం. అయితే మనము ఆదివారమును శనివారము అని తేడా ఏమీ లేదు. కానీ ఇటీవల మనం మధ్యలో కూడా ఇచ్చాం, ఏదో ఒక రోజు గుర్తులేదు నాకు. ఈ డిసెంబర్ మాసంలోనే బాప్తీసాలు ఇచ్చినప్పుడు కూడా ఇస్తాం. సరే, కొన్ని సంఘాలు వివాహమైనప్పుడు కూడా ఇస్తారు. రొట్టి ద్రాక్షరసం లేకుండా పెళ్ళి చేయరు. ఇప్పుడు మనకి ఇది బల్ల ఆరాధన యొక్క క్రమము. ఈ దినము ప్రభు దినముగా మనం ఆచరించి సమయమందు అసమయమందు మనము దేవుని సందులో కూడి ప్రార్థన చేయాలి. కనుక దీన్ని వాయిదా వేయడానికి వీలు లేదు. కనుక మొదట ఆదివారమే దీన్ని చేయాలి. కానీ చేయలేకపోయాం కనుక ఈ దినమందు మనము బల్లారాధన అనే ప్రకటన చేసాం. అలాగే ప్రతి రెండవ ఆదివారం ఏ రోజు బల్లారాధన అయితే ఆ రోజు మరి స్త్రీలందరూ కలిసి బల్లారాధనతో పాటు భోజన ఏర్పాట్లు కూడా ఉండాలి అని ఏర్పాటు చేశారు. కనుక దాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయాం కనుక ఈ దినము ఇక్కడ భోజన ఏర్పాట్లు ఆరాధన అనంతరము ఉన్నాయి. మాచవరపాలెంలో కాదు, ఇక్కడ. కనుక ఈ విషయం గమనించండి. చాలాసార్లు మనము చనిపోయిన ఇంటికి వెళ్ళి వస్తే ఏమనుకుంటాం? ఈయన చెప్తున్నారు ఏంటది? మైలు అనుకుంటే బల్లారాధన కూడా మైలే.
ప్రభు యొక్క శరీరము అంటే శవమే కదా, ఆయన దేహము. ఆయన దేహం మనకిచ్చాడు అంటే ఆయన శరీరం మనము తాగుతున్నామా తాగట్లేదా? మరి మైలు కదా, బలారం తీసుకుని ఎవరింటికి వెళ్ళకూడదు. చాలామంది అనుకోవచ్చు ఫ్రాన్సిస్ అప్పుడే వచ్చేసాడేంటి ప్రార్థనకి, ఇంకా ఇంకా ఏంటి దాన్ని ఏమంటారు, కూటం జరగలేదు, మన భాషలో దినము రోజు జరగలేదు, బైబిల్ భాషలో ఆదరణ కూడిక జరగలేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలైనది. వాక్యం చెప్పకముందు నేను జ్ఞాపకార్థ కూడా చెప్దాం అనుకున్నాను, కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది, ఇంతకీ జోయల్ గారు పరలోకం వెళ్ళారా లేదా అని ఒక సందేహం ఉంది. ఉందా? ఉంది ఏమో అని కొంతమంది, పోన్లే ఆయన పశ్చాత్తాపడ్డారు కదా అని కొంతమంది. మిమ్మల్ని ఎంతమంది నమ్మారో నమ్మలేదని నేను అడగట్లేదు, కానీ నాకు కూడా సందేహం కాదుగా నేను దేవుని దగ్గర రుజువు అడిగాను. ప్రభువా ఆయన కోసం ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేసాము. 2వ తారీఖున కదండి మన నైట్, 3వ తారీఖున మనం వెళ్ళింది 3వ తారీఖు తెల్లారితే 4, 2:30కి నేను రావులపాలెంలో వాక్యం చెప్పి వస్తున్న టైంలో ఫ్రాన్సిస్ ఫోన్ చేస్తే మొదటిగా ఎస్ఎల్ గారికి చేశాను, తర్వాత హానకన్న చేస్తాను, నోహానే చేస్తే నాట్ రీచబుల్, వెక్లాల్ చేస్తే ఇప్పుడు ఆటో దిగాను అన్నాడు. ప్రార్థన చేసినప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేసి ఎవరికి చెప్పలేదు, కానీ నేను ఇస్రాయేల్ గారు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాము. నేను నడుచుకుని వచ్చాము అనుకుంటా, అంతేనా? నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ నించుని మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య ఆయన చనిపోతారు, నాకు ఆ వాసన తెలుస్తుంది అన్నాను. ఏ వాసన? మరణపు వాసన. ఏంటండి మీకు ఇవన్నీ తెలుసు అంటే, చాలామందిని చూసాం కదా, జీవితంలో ఎంతమందికో కార్యక్రమాలు చేసిన అనుభవంలో వస్తుంది అని చెప్పినప్పుడు మరి దేవుడు బ్రతికించాడు, దేవుని చిత్తం ఏమైందో తెలీదు అని చెప్పిన తర్వాత ఆదివారము మన రేచల్ గారు కూడా చెప్పారు, ఆయన చనిపోతున్నట్టు ముందే మాకు దర్శనము అయిందని. దానికన్నా ముందు మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే, క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలు సంతోషంగా జరిపించుకోవడానికి, చనిపోయి ఆయన మనం ఎవరు తిట్టుకోకుండా ఉండడానికి. అంతే కదా, చనిపోయినాడు చచ్చిపోయాడు ఇప్పుడే చచ్చిపోలా అంటారు, లోపల మనసు అలాగ ఉంటుంది కదా. మన పండగప్పుడే చచ్చిపోలా అనుకుంటారు. ఎవరి ప్రాణం ఎవరి చేతిలో ఉంటుందా? ఉండదు. కానీ మనుషుల యొక్క మనసు అలాగ ఉంటుంది కనుక చనిపోయినప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి మరణం పొందారని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 1 నెల రోజులు శ్రమ పడ్డారు, ప్రార్థన చేసాము. అయితే ప్రభు దగ్గర నిదర్శనం అడిగాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రయాణం వెళ్తూ ఉన్నాను. మళ్ళీ ప్రయాణమై వస్తూ ఉన్న టైంలో నేను ప్రయాణంలో ప్రార్థన చేస్తాను, ప్రభా మీకు చాలామంది తెలుసో తెలీదో, నా కారులోని కుడి చేతి పక్క ఎడం చేతి పక్క వెనక డోర్ గ్లాస్ రాదు. దాదాపుగా అది 3 నెలల పైనుంచి అది పనిచేయడం మానేసింది. బటన్ నొక్కలే సార్ రావట్లేదు, లోపల మోటార్ పోయింది, దానికి వేయడానికి 6,000 అవుతుందని చెప్పారు. ప్రభా ఈయన కానీ పరలోకం వెళ్తే ఇది రావాలని ప్రార్థన చేశాను. నేను వేరేగా ఉంటుంది నా పద్ధతి అంతా. ఈయన పరలోకం వెళ్తే ఇది రావాలి, ఇది రాలేదంటే ఆయన పరలోకం వెళ్ళలేదు అని అడిగి ప్రభా అని అలా ప్రార్థన చేసి నొక్కాను. టక్మని దిగింది డోరు. దేవుడు నాకు నిదర్శనము ఇచ్చాడు. బైబిల్లో అలా అడిగిన వాళ్ళు లేరా? గిద్యోను ఉన్నాడు, ప్రభా నువ్వు మాకు తోడుగా ఉంటే కళ్ళమంతా తడవాలి, ఈ బొచ్చు మాత్రము తడకూడదు అన్నాడు, పొడుగా ఉండాలన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది, మళ్ళీ అడిగాడు, ప్రభా బొచ్చు ఒకటే తడవాలి, కళ్ళమంతా పొడిగా ఉండాలి. ఆ రీతిగా కొన్ని చేవి శక్తులు ఆయన ఏలుబడి చేసినప్పటికీ
ఆయన తన జీవితంలో తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించుకొని ఆఖరి క్షణం వరకు ప్రార్థన చేయమని అడిగి నన్ను ఇశ్రాయేలు గారిని ఇంకా పురుషులను ఇంచుమించు అందరినీ క్షమాపణ కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ అడిగారు. మొదటి విషయము. రెండవదిగా ఆయనకి మరణము తెలుసు కనుక మేము వెళ్ళిన తర్వాత మన ఫ్రాన్సిస్ చేయి తీసుకుని నా చేతిలోని ఇశ్రాయేలు గారి చేతిలో పెట్టి మీదే బాధ్యత అని ఆ రోజు రాత్రి ఆయన చెప్పేశారు. రాత్రి 3:30 టైంలో మేము 4 గంటల వరకు ఉన్నాం అక్కడ. అప్పుడే మా ఇద్దరు చేతిలో పెట్టినప్పుడు మీకు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని మేము చెప్తున్నాను. కానీ నాకు అప్పటికే ఆయన చనిపోతారని అర్థమవుతూ ఉంది. ప్రార్థన చేసి వచ్చాము. దేవుడు ఉద్దేశం ఏంటంటే నేను ఆయన బంధువులు రక్త సంబంధులు ఏం కాదు, ఆయన బంధువులు మేమేమన్నా కాదు. ఇశ్రాయేలు గారికి పూర్వ పరిచయమే. అక్కడ వ్యాపారం చేసినప్పుడు నేను సేవ చేసినప్పుడు 97 నుంచి వారు పరిచయం నాకు. ఈ పరిచయం ఎలాగొన్నప్పటికీ ఆత్మీయంగా ఈ లోకంలో మీరందరూ కాదని కాదు, కానీ ఆయన వీరి చేతిలో పెడితే ప్రార్థనాపూర్వకంగా లేకపోతే లోక సంబంధంగా నాకు ఎలాంటి చింత ఉండదు అని ఉద్దేశంతో మమ్మల్ని నమ్మి పెట్టారు. మీద గొప్పవాళ్ళు అని నేను చెప్పట్లేదు, లేకపోతే మేము లేమా అని కాదు, కానీ ఆయన హృదయంకి అలాగ అనిపించింది. నాకు దుఃఖం వస్తుంది కానీ ఆపుకుంటా ఉన్నాను, ఏడుపు వస్తుంది కానీ ఆపుకుంటా ఉన్నాను. దేవుడు ఇటీవల చనిపోయిన వారిలో కొంతమందిలోని పరలోకం ప్రభా ఈ సహవాసం నుంచి ఈ సంఘం నుంచి ఒక ఆత్మను పరలోకము నేను పంపగలిగాను. జోషువా గారిని కూడా పరలోకము పంపగలిగాము. ఇక్కడ ఎంతమంది వచ్చాడు దేవుడు కౌంట్ అడిగాడు. అక్కడ ఎంతమంది పంపిస్తున్నాం కదా. స్కూల్కి ఎంతమంది వచ్చారో కాదు, ఎంతమంది పాస్ అయ్యారు అడుగుతాడు కదా. గవర్నమెంట్ అడుగుతుంది ఎంతమంది ఉత్తీర్ణత శాతం ఎంతమంది. ఆ రీతిగా ఈ సంఘంలో నుంచి చనిపోయిన వారిని పరలోకము చేర్చగలడానికి దేవుడిచ్చిన నిదర్శనంలో ఇదొక నిదర్శనం. కొంచెం వేదన పడ్డాను, మదన పడ్డాను. ప్రభా ఏంటి ప్రభా అంటే ప్రభు నాకు చెప్పాడు, ఆయనకి దాదాపుగా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇచ్చాను. ఈ 15 సంవత్సరములు ఆయన మీలో కొంతమంది వస్తారు, కానీ ఆయన ఏ రోజు కూడా వచ్చారంటే ప్రార్థన చేయించుకుని కాళ్ళు పట్టుకుని క్షమించండి అని చెప్పి వెళ్ళేవాడు. ప్రతిరోజు బుధవారం వచ్చిన, శనివారం వచ్చిన, ఆదివారం వచ్చిన ఏ రోజు ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళాయన. ఆ రీతిగా తన విశ్వాసమును కొంచెమే అల్ప విశ్వాసం కావచ్చు, చాలా ప్రయాసపడ్డాం ఆయన కోసము. లోకంలో ఆయన స్థితి దాదాపుగా నాకు తెలుసు. ఏ రీతిగా ఉండారో, ఆయన జీవితం ఎలా జీవించారో అంత తెలుసు ఆయనకి, అలాగే ఫ్రాన్సిస్కి, అలాగే ఇస్తేరమ్మ గారు, రత్నంగా పిలువబడుతున్న ఇస్తేరమ్మ గారికి, వీరందరికీ నేనే పేరు పెట్టాను. ఒక రాత్రి, ఒక ఆదివారం కదా, ఆదివారం రాత్రి ఇక్కడ కదా, మల్లవారంలో అప్పుడు కూటం జరిగేది. మల్లవారము ఆదివారము గాంధీనగర్ జోగుపేట ప్రార్థన అయిపోయి ఇక్కడ ప్రార్థన చూసుకుని అప్పుడు బళ్ళేవు. మళ్ళీ మల్లవారి నుంచి కోటనందు నడిచి వచ్చేసేవాళ్ళు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. 3-3:30. అప్పుడు బళ్ళు బస్సులు లేవు, మనకు బళ్ళు లేవు, బస్సులు ఉండే కానీ ఆ టైంకి అయిపోయేది. ఆదివారం అక్కడే భోజనం చేసి లోపలికి వెళ్ళడానికి ఉండేది కదా, లోపల అన్ని విగ్రహాలు ఉండేవి. ప్రార్థన చేస్తే వాళ్ళు మొత్తానికి వాటిని విడిచిపెట్టారు. చాలా కుటుంబాలు వచ్చాయి. ఈ కుటుంబం ఒక్కటి అక్కడ రక్షించబడింది. అనేక మంది వాక్యం వినేవారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఒక్క ఆత్మ కోసం వెళ్ళాలా అనేవారు చాలామంది. ఒక కుటుంబమే కదా. ఆ దినాల్లో ఆహ్వానాన్ని కూడా చాలా ప్రయాసపడి వాళ్ళు రక్షించబడాలి, అక్కడ ప్రార్థన పెట్టాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రార్థన దాదాపుగా వారిని అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. లోకంలోని మనం ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళగలం అన్నది చాలా ప్రాముఖ్యం.
అందరికీ ఆ భాగ్యం ఉంటుందని చెప్పలేము. ఆఖరి క్షణాల వరకు దైవికమైన సన్నిధి వాతావరణం అంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన క్రిస్మస్ రోజు 18న చనిపోవాలి. క్రిస్మస్లో నేను ఉన్నాను, ఫోన్ చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ కట్ చేస్తున్నాను. మళ్ళీ మీరందరూ క్రిస్మస్లో ఉన్నారు. ఫ్రాన్సిస్ కంటిన్యూ ఫోన్ చేస్తున్నాను, మళ్ళీ ఎత్తున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ పెడుతున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది, చనిపోతారా? ప్రభా మరణం రానివ్వద్దు, విషాదకరమైన వాతావరణం ఉండడానికి వీల్లేదు. ఆ రీతిగా సాధారణంగా నేను బిజీగా ఉన్నానంటే ఫ్రాన్సిస్ ఫోన్ చేయడు. అన్నిసార్లు క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతున్న ఫోన్ చేస్తుంటే ప్రార్థన చేసినప్పుడు సైతాను పక్కకి తప్పుకునేది, మళ్ళీ వచ్చేస్తూ ఉండేది. కొంత ఆయన కూడా అధైర్యంగా ఇదయ్యారు. దేవుని దయని బట్టి మరి మీరు చూసారు లేదు, కానీ ముఖం చూస్తే చనిపోయిన ముఖం లేక నాకైతే లేదు. దేవుడు ఆ ముఖంలో తేజస్సును ఇచ్చాడు. వాతావరణం అనుకూలము. ఆదివారం చనిపోవడం వల్ల అందరం అందుబాటులో ఉన్నాం. అసలు మొదటి ఆదివారం నేను నెల్లూరు పోవాలి, అవునా? కానీ మరి దేవుని ప్రణాళిక, మన ప్రణాళికలు వేరు. దేవుని ముందే దేవుడు నిర్ణయిస్తాడు. ఆదివారం ఇక్కడ ఉండడము, లేకపోతే నా కోసం మళ్ళీ ఇంకొక పూట ఉంచడం, ఇదంతా ఒక మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం. బంధువులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. కనుక దేవుని సేవకుడు అమ్మగారు, అక్కోడు, బావగారు వాళ్ళందరూ రావడము ఎంతో ఘనకరంగా జయకరంగా అనేక మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు మనకి సహాయము చేశాడు. కనుక మరి దేవుని చిత్తమైతే 26వ తారీఖున సెలవు దినము, రిపబ్లిక్ డే, జెండా వందనం రోజు ఈ కార్యక్రమం పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎంతో మనము నూతన సంవత్సరంలో ఒక మరణముతోటి మనం ప్రారంభించాం. మనందరికీ ఇదొక హెచ్చరిక. అందరికీ, నాకు, మీకు, అందరికీ ఎప్పుడు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక మనం హెచ్చరిక కలిగి ఉందాము. దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం చదువుదాం. మైక్ ఇవ్వండి, చదవండి. 39. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్ష సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. యెహోవా. సరిపోతుంది. ఈ వాక్యంలో ఒక్క భాగం మాత్రమే దినము చూస్తాం, కానీ ముందు చరిత్ర అందరికీ తెలుసు, కానీ మరొకసారి నెమరు వేసుకుందాం. యోసేపు ఐగుప్తులోని అమ్మబడ్డా? ఎవరు కొనుక్కున్నారు? పోతీఫర్ కొనుక్కున్నాడు. ఎక్కడ కొనుక్కున్నాడు? ఇష్మాయేలీలు అంటే హాగర్ యొక్క సంతానము. కొంచెంసేపు అనుకుందాం. హాగర్ యొక్క సంతానము ఇష్మాయేలీలు. వారు వర్తకులు అంటే వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారం చేసేవారి దగ్గర నుంచి, ఈ వ్యాపారం చేసే ఈ జనాంగం దగ్గర నుంచి యోసేపుని కొనుక్కున్నారు. దేనికి కొనుక్కున్నారు? పని చేయడానికి. ఎలాంటి పని అంటే ఒక బానిసత్వము. ఒక వస్తువుని మనం కొనుక్కున్నాం అనుకోండి, మనిషి అయితే బానిస అంటారు. అదే వస్తువు అయితే నీకు ఎక్కువ పని చెప్తే ఏమంటావు? చూడండి, ఇస్తారు కదా, బాగా చెప్తున్నారు. యంత్రము, మిషన్ లేక నన్ను పని చేయండి. మిషన్కి దయాదాక్షిణ్యం ఏమైనా ఉంటుంది మనకి?
ఫ్యాన్లో పెట్టగానే స్విచ్ చేసి తిరిగేస్తూ ఉండాలి ఫ్యాను. అవునా కదా? మిషన్ మీద మనం దయాదాక్షిణ్యమేమి చూపించము. మనకి ఎప్పుడు ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేస్తే కరెంట్ ఉంటే తిరగవలసిందే. ఇంకా కరెంట్ లేదంటే ఒకవేళ జనరేటర్ వేస్తే ఫ్యాను తిరగాలి, ఇన్వర్టర్ ఉంటే తిరగాలి. దానికి దయాదాక్షిణ్యమేమి చూపించము. వస్తువుని ఏం చేస్తాం? మనము కొన్నాం. బానిస బ్రతుకు కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. వారికి హావభావాలు, వారికి ఎన్నో కోరికలు, ఎన్నో ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు, ఇంకా బయటికి తిరగాలని ఆశ, లేకపోతే అటు ఇటు షికారులకు వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ వాళ్ళ ఆశలు ఏమి నెరవేర్చుకోవడానికి వీలు ఉండదు. వాళ్ళు ఎప్పుడు పని చెప్తే అప్పుడు పని చెయ్యాలి, నమ్మకంగా చేయాలి. దాంట్లో హెచ్చు తగ్గులు ఏమి ఉండడానికి వీలు లేదు. ఇలాంటి బ్రతుకులోనికి వచ్చేసాడు ఎవరు? యేసేపు. దేవుని యొక్క భయభక్తులు లేదంటారా యేసేపుకి? బహు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని ఆశీర్వాదం చూసినవాడు, కలలో దర్శన రూపంలో చూసినవాడు. ఇలాంటి వాడు అన్నదమ్ములు ఏదైనా తప్పు చేస్తే వాటిని సహించగా, డాడీ అన్నయ్య వాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు గర్జించు అని వాళ్ళ యొక్క చెడ్డ సమాచారం అంతా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేవాడు. ఈ దినమందు అతని జీవితము ఒక యాంత్రికము, ఒక బానిస బ్రతుకు. మనకి ఏదైనా కష్టం రాగానే మనం ఏమనుకుంటామంటే, నా భక్తి సరిలేదేమో, లేకపోతే మరీ సులువుగా మనల్ని ఎవరు మాట్లాడతామంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడు. నూతన సంవత్సరంలో ఉన్న మనందరమీ ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మను మనము కలిగి ఉండాలి, నూతన దయావరము కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఇది నా 3వ ప్రసంగం. అవునా? శనివారం ఇక్కడ చెప్పలేదు. నూతన సంవత్సరం ఇలా వాక్యం చెప్పాను. గురువారము నూతన సంవత్సర వాక్యము, శుక్రవారము సాక్ష్యాలతోటే అయిపోయింది. శనివారం రావులపాలెంలో వాక్యం చెప్పాను, ఆదివారం వాక్యము, మళ్ళీ దినం వాక్యం చెప్తా ఉన్నాను. నూతన సంవత్సరంలో మనం అనుకుంటున్నది ఏంటంటే, కష్టం రాగానే దేవుడు నాకు ఏం మేలు చేశాడు, ఇబ్బంది రాగానే దేవుడు నా చేయి విడిచిపెట్టి. ఒకసారి సైతాన్ అంటాడు, నీ భక్తి సరైనది కాదు. లేకపోతే కొన్నిసార్లు సైతాన్ అంటాడు, నువ్వు వెళ్తున్న ప్రార్థన సహవాసము సరైనది కాదు, ఫలానా వంశం కోసం నువ్వు ప్రార్థన చేసావు, నీ సంఘం ప్రార్థన చేసింది, కార్యం జరగలేదు. కష్టం వచ్చినప్పుడు సైతానుడు అనేకమైన కారణాలని ముందు పెడతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, వస్త్రము లేనివాడుగా అమ్మబడిపోతే ఏసేపు అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళాడా? ఏసేపు మిద్యానీయులకు వ్యాపారం చేసే వాళ్ళకి, అయ్యా మా నాన్న ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీరు ఎంత కొన్నారు, ఎంత కొన్నారండి? చదువు 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులు అయిన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేశారు. 20 అమ్మారు కదా, ఇంకొక 5 వేసిస్తారా, ఇంకొక 10 వేసిస్తాడు మా నాన్న. ఇవ్వలేడా యాకోబు? ఇవ్వగలడు. ఆస్తుంది, విస్తారమైన ధనధాన్యములు అతని దగ్గర ఉన్నది. వెళ్ళగలడా? వెళ్ళగలడు. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. దేవుడు ఏ మార్గములో అతన్ని నడిపించాలంటే దేవునికి వదిలేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, ఇలాగ చేస్తే పని అవుతుందా, ఇలాగ చేస్తే దేవుని కార్యం జరుగుతుందా. ప్రయత్నం చేయొద్దని నేను అనను. విత్తనం వేయకుండా మొలక రావాలని ఆశించమని నేను చెప్పను. కానీ చాలాసార్లు మనకు సందేహం ఉండిపోతుంది,
కానీ యేసేపుకున్న దర్శనం ఏంటంటే అతడు అందలం ఎక్కుతాడు, రాజుగా ఉంటాడు, లేదా రాజు తర్వాత రాజుగా ఉంటాడు. అతని అన్నలు, అతని యొక్క తండ్రి అతనికి వచ్చి సాష్టాంగ నమస్కారము చేస్తారు. అయిపోయింది అనుకున్నారు జీవితం. అందరూ అన్నదమ్ములు అనుకున్నారు, పీడ వదిలించేసుకున్నావురా, చంపితే లేనిపోయిన బాధ, తమ్ముడిని ఎందుకు చంపడం, మన రక్త సంబంధి కదా అని చంపడం అనేసి అమ్మేశారు. సరే, ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఇంట్లో బాగానే జరుగుతోంది. ఆ ఇంటి గురించి చూద్దాం, చదవండి. 2వ వచనం. యెహోవా యేసేపునకు తోడయుండెను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా యేసేపునకు తోడయుండెను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. ఎవరు వర్ధిల్లారంట? యేసేపు వర్ధిల్లాడు. వర్ధిల్లాడంటే ఏం ఆశీర్వాదం ఉంటుంది అనుకుందాం, మనం మాట్లాడుకుందాం. యేసేపు పెళ్ళయిందా? బిడ్డలు ఉన్నారా? అన్ని ఇంట్లోనే కదా, 3 పూటలు తిండి ఇంట్లోనే కదా. ఏమి ఆశీర్వాదము? వర్ధిల్లాడు. ఆశీర్వాదము. ఎలాగ ఆశీర్వాదం వచ్చింది? యేసేపు ఆశీర్వాదం మీద కింద రాయబడం చదువుదాం, చూడండి. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగిన మొదటి ఆశీర్వాదము ఏమొచ్చిందంట? కటాక్షము. అంతవరకు ఇందా చెప్పాను కదా, దయా దాక్షిణ్యాలు ఉండవు అని చెప్పానా? అంతకుముందు ఏం చెప్పాను? దయా దాక్షిణ్యాలు ఉండవు. దయా దాక్షిణ్యముతో ఒక యంత్రం లేక పనిచేశాడు. ఎవరు? యేసేపు. ఒక బానిస బ్రతుకు, దయ లేకుండా బ్రతుకుతున్నప్పుడు ఒక్కసారిగా యేసేపు చేతిలో ఏది పెట్టినా అది ఏమైందంట? ఫలిస్తా ఉంది గనక, ఆశీర్వదించబడుతుంది గనక ఫోటోఫర్ అది చూసి ఆ యేసేపునందు కటాక్షము కలిగెను గనుక సరిపోతుంది. మొదట యాంత్రికమైన బ్రతుకులో నుంచి బయటికి రావడానికి దేవుడు విడుదల ఇచ్చాడే, ఇవ్వలేదా? ఇచ్చాడు. గనుక ఏం చేశాడంట? అతని యొద్ద పరిచర్య చేయువాడైన మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతిగా మొదట ఏమైంది? కటాక్షం. రెండోది పరిచర్య చేశాడు. ఎవరి దగ్గర పరిచర్య చేస్తున్నాడు? ఇప్పుడు దాకా అక్కడ చేయలేదా? చెప్పండి, చేయలేదు. ఇప్పుడు దాకా అక్కడ చేసిన ఇంట్లో ఏదో పని, పేడకాళ్ళు తీయడం అతని పని అయి ఉండొచ్చు, పశువుల దగ్గర పాలు తీయడం, గడ్డి తీయడం అతని పని అయి ఉండొచ్చు. కానీ డైరెక్ట్గా రాజ సంరక్ష సేనాధిపతి దగ్గర పరిచర్య, పర్సనల్ సెక్రటరీ అయ్యాడు. అవునా? నా సొంత మాటలు చెప్తున్నానా? ఇంతకుముందు ఇంట్లో పని, అవునా? ఇంతకుముందు కొట్టుకెళ్ళి, షాప్కి వెళ్ళి, బజార్కి వెళ్తే ఏం తెమ్మంటే తేవాలి. చిన్నపిల్లలు వాడుకునేవారు. లేకపోతే గేదె దగ్గర వెళ్ళాలి, బర్రెల దగ్గర పోవాలి, ఆవుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. లేకపోతే అక్కడ ఏదన్నా డ్రైనేజ్లోని మురికి కాలువ ఉంటే అది తీయాలి. ఇవన్నీ పనులు కొత్తగా వచ్చాడు కనుక ఇంట్లోనికి, ఆ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు అన్ని పనులు యేసేపుకి చెప్పుండేవారే కదా. మనం కూడా అంతే కదా. నేను ఒకసారి ఒక హోటల్కి మేనేజర్కి వెళ్తే ఆ ఓనర్ అన్నారు, నువ్వు మేనేజర్ అని చెప్పొద్దు. ఏం చెప్పాడు ఆయన? నువ్వు ఎవరి స్టాఫ్కి మేనేజర్ అని చెప్పొద్దు. చెప్పకుండా వాళ్ళ స్టాఫే, నేను కూడా నీకులాగే స్టాఫ్, నీకులాగే మామూలుగా పని చేయడానికి వచ్చానని చెప్పు, వాళ్ళ దగ్గర అన్ని విషయాలు కనుక్కుని నాకు చెప్పు అన్నాడు. సరే, నేను చెప్పలేదు కానీ వాళ్ళు నాకు ఏం చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే నేను కూడా మేనేజర్ని కాదనుకొని నాకు అన్ని పనులు చెప్తా ఉన్నారు. నేను చేస్తానే ఉన్నాను, మరి చేస్తున్నాను కదా.
నేను నటించాలి కదా. వాళ్ళు ఏ పని చెప్తే ఫోన్ ఎత్తమంటే ఫోన్ ఎత్తున్నాను. బాబు ఇది కొన్ని డస్ట్ ఉంది, గుడ్డ చేసి తుడిచేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3వ రోజు మీటింగ్ పెట్టి మేనేజర్ అన్నాడు, వీళ్ళందరూ గుండెలో రాయబడ్డది, ఈ దగ్గర ఏమైనా మాట్లాడేస్తామో కొంపతీసి. చూడండి, ఒక చిన్న కొత్తగా వచ్చిన వాడికి ప్రతి పని చెప్పడానికి అందరూ ఇష్టపడతారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పని చెప్తాం పెద్దవాళ్ళమి. ఉద్యోగంలో కింద స్థాయి వాళ్ళకి అన్ని పనులు అన్నీ చెప్తారు. ఇక్కడ ఏసేపు కింద స్థాయి పనివాడిగా ఇంటిలో చేరాడు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదించాడో, అతని కటాక్షం వచ్చిందో, ఫోతోఫర్ దగ్గర పని చేస్తున్నాడు. రెండోది, 3వ ప్రమోషన్ ఏంటంటే అతడు తన ఇంటి అంతటి మీద అతని విచారణకర్తగా నియమించాడు. ఇది ఆశీర్వాదం అనుకుంటున్నాం మనం కూడా. ఆశీర్వాదం కాదా చెప్పండి? ఆశీర్వాదమే. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంటే ఆశీర్వాదం కదా. మనకు ఎలా ఉంటుంది? ఉద్యోగస్తుగా నాకు తెలుసు, దాదాపు 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన అనుభవంలో నేను చెప్తున్నాను. మన పైన వారు, మన అధికారులు, లేకపోతే మా ఓనర్స్ కానీ మన కొంచెం దగ్గర పిలిచి మాట్లాడితే ఎలాగుంటుంది? మనమే ఓనర్లో ఫీల్ అయిపోతాం కదా. ఆ రీతిగా ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది. డైరెక్ట్గా ఫోతోఫర్ దగ్గర ఉన్నాడు, అతని దగ్గర పని చేస్తున్నాడు. ఇంటి అంతటి మీద విచారణకర్త. ఇంట్లో ఏం కావాలి, ఏది పాడైపోయింది, ఇంట్లో ఏ వస్తువు లేదు, ఏ వస్తువు తేవాలి, ఏది కొనాలి, ఏది అమ్మేయాలి, ఏది ఉంచాలి, అంతా కూడా విచారణకర్త. ఆయన ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నట్లుగా ఉన్నాడు ఇంటి మీద. భార్య విషయంలో తప్ప అన్ని విషయాలు యోసేపు చేతికి అప్పగించబడ్డాయి. అయితే ఏమైంది చూద్దాం. అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను అతని విచారణకర్త నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. అతను ఎప్పుడైతే ఇంటి మీద విచారణకర్తగా నియమించాడో ఫోతోఫరు, అంత ఏమైపోయిందంట? ఆశీర్వాదం. నీవు అడుగు పెట్టిన చోట ఆశీర్వాదకరంగా ఉండాలా వద్దా? మనం అనుకుంటాము, అన్యులు బాగా నమ్ముతారు, మనం నేను నమ్ముతాను కానీ అన్యులు బాగా నమ్ముతారు. ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళకి కలిసి వచ్చిందండి ఈ వస్తువు అమ్మంటారు, అంటారా? యోసేపు అక్కడ రావడం వల్ల కలిసి వచ్చిందా రాలేదా? మనము ఏదైనా ఒక ఇంట్లోనికి వెళ్తే కలిసి రావాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించు వారు నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నేను శపించు వారు నేను శపించదను. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. సాధారణంగా మన గృహానికి సంఘాన్ని దైవజనులు ఎందుకు పిలుస్తాము? ఆశీర్వాదం కోసం. ఇక్కడ రావట్లేదా? మీరు చర్చిలోకి రావట్లేదా? ఇక్కడ దైవజనులు ఉండరా? ఇక్కడ దేవుని సంఘం ఉండదా? అయ్యో, ప్రభు వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటంటే చూడండి, మత్తయి రాసిన సువార్త దేవుని వాక్యం కొంచెం చూద్దాము. క్షమించండి, మార్కు 6:11. మార్కు 6:11 మీరు చదవండి. వాళ్ళకి ఇవ్వండి, మైకాలు చదువుతాను. మార్కు 6:11 చదవండి, మైక్లో చదవండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక
మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపి లోక 10:11 చదువుదాం. అందుకైన తన భార్యను 10:11 లోక 10:11 మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్నపు ధూళి కూడా మీ ఎదుటనే దులిపివేస్తున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించినదని తెలుసుకొనుడని చెప్పుడి. మీరు ఏ స్థలమందైనా జనులు మిమ్మల్ని చేర్చుకొనకపోతే, మొదటిది. రెండోది, మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుంచి బయలుదేరి ఏంటంట, మీ పాదములకు ఉన్న క్రింద ధూళి దులిపివేడి. ఇది బైబిల్ నా మాట కాదు. దేవుని యొక్క నామం పేరట మనల్ని ఏం చేయాలంట, వాళ్ళు చేర్చుకోవాలి. రెండవది ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి. మనల్ని చేర్చుకోవాలి. రెండోది మన మాట వినాలి. మొదటిగా మనల్ని చేర్చుకోవాలి. రెండవదిగా మన మాట వినాలా వద్దా? వినకపోతే ఏం చేయమన్నాడు దేవుడు? పాదములకున్న ధూళిని దులిపివేయమన్నాడు. ఇంకేం చెప్పాడంట, కింద చదవండి. దులిపివేడి ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదై ఇండునని మీతో చెప్పినాను. మత్తయి 10:13 కూడా 10:11 చదవండి. 10:11-12. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు ఆ ఇంటినే బస చేయడి. ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటికి శుభమని చెప్పుడి. చేర్చుకున్న వాళ్ళకి ఏం చెప్పాలంట? శుభము. చేర్చుకోకపోతే ఏమన్నాడు? ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అక్కడ చూడండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంట చెప్పండి? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఆ ఇంటికి శుభము అని చెప్పాలండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, యోగ్యం ఎలాగవుతుందంట? మనం చేర్చుకోవాలి, మన మాట వినాలి. వినకపోతే ఇంకేమీ లేదు. పాదులు దులిపిమ్మన్నాడు. మత్తయి ఏమన్నాడంటే, మీ సమాధానం మీ వెనకతలే వచ్చేస్తుంది, మీ సమాధానం మీ వెంట వచ్చును అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఏసేపు జీవితం కొంత చూద్దాం. ఏసేపు ఆ ఇంటిలోని ఏసేపుని చేర్చుకున్నారా? చేర్చుకున్నారు. ఇంటికి కూడా ఏసేపు శుభమని చెప్పుంటాడు కనుక ఏసేపుని బట్ట ఇల్లు ఏమైంది? ఆశీర్వాదించబడింది. ఆశీర్వాదించబడిన చూసిన తర్వాత ఏసేపు ఆ ఇంటిలోని దేవుడు దీవెన చూస్తూ ఉన్నప్పుడు ఏసేపు ఆ ఇంటిపై విచారణకర్తగా ఉన్నాడు. అయితే చదవండి. అతడు తన ఇంటి అంతటి మీద, తను కలిగిన అంతటి మీద అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్త మీద ఉండెను. అతడు తన కలిగినంతయు యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు. యేసేపు రూపవంతుడు సుందరుడనై ఉండెను. ఎవరంటే విచారణకర్త?
ఎవరు విచారణకర్త? యేసేపు ఏం పొజిషన్? సేవకుడు. అవునా? యేసేపు పనుడా? పనుడగా చెప్పండి. యేసేపు ఇంటిలోని సేవ చేస్తా ఉన్నాడు. పనుడు విచారణకర్త ఏంటండి? పనుడికి విచారణకర్త ఇవ్వకపోతే ఫతోఫర్ ఇంట్లో ఆశీర్వాదము లేదు. కొంతమంది అంటారు, మేము అన్ని చెప్పేలా మాకు పనులు ఉండవా, మాకు వ్యక్తిగత జీవితం ఉండదా అని అంటారు. గెహాజీని ఎలీషా అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి. చాలా మందికి మర్మము తెలియదు. సహవాసములో మనకు దేవుడు నేర్పిస్తున్న క్రమం ఏంటంటే, ఎక్కడ పోయినా చెప్పాలి. ఇష్టానుసారంగా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే సహవాసం ఒక నియమము చేత కట్టబడి ఉంది, ఒక ఉద్దేశము చేత కట్టబడి ఉంది. యేసేపుని అతను తన ఇంటి మీద విచారణకర్తగా చేశాడు. ఆఫ్టర్ ఆల్ అతను ఒక పనుడు. నీ దైవజనుడు, లేకపోతే దేవుని సేవకుడు, లేకపోతే నీ కాపరి, లేకపోతే నీకు స్వార్థను బోధించేవాడు, నీకు నాకు మనకి ఆఫ్టర్ ఆల్ లాగా అనిపించుండొచ్చు. కానీ నీ గృహం మీద అధికారము నీ యొక్క దైవజనికి లేకపోతే నీ ఇంట్లో ఆశీర్వాదము ఉండదు. ఇది మర్మముతో కూడిన వాక్యము దేవుడు నాకు బయలుపరిచాడు. గత రాత్రి మీతో మాట్లాడుతున్నాను. నువ్వు అనుకోవచ్చు, నేను చెప్పిపోవాలా? చెప్పాలి. ఇక్కడ యేసేపు రాకముందు ఫతోఫర్కు ఉద్యోగం లేదా? రాజు సంరక్షణ సేనాధిపతి కదా, అతనికి ఉద్యోగం లేదా? అతనికి ఇల్లు లేదా? అతనికి ఎంత పని లేకపోతే ఒకరిని నిజంగా డబ్బులు ఇచ్చి ఆ దినాల్లో 20 వెండి నాణాలు కొంటాడు. కానీ ఈ దినాల్లో మనము అప్పగించుకోలేకపోతున్నాము. విచారణకర్తగా యేసేపు ఫతోఫర్ ఇంటి మీద ఉన్నంత కాలము ఫతోఫర్ ఇల్లు ఆశీర్వాదముగా ఉంది. పనోడండి, మా దేశస్థుడు కాదండి, మా కులస్థుడు కాదండి, మా వర్గమోడు కాదండి, ఏదో పని చేయడానికి ఇతన్ని మా ఇంట్లో తీసుకొచ్చాము అని ఫతోఫర్ అనుకున్నాడా? అనుకోలేదు. అతడు తినడ తప్ప మరి ఇంట్లో ఏముందో లేదో అతడు విచారించేవాడు కాదు. ఈ దినాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడు దేవునికి భయపడి తన సేవకుని మాట వినివాడు. ఏంటంట? దేవునికి భయపడితే ఎవరి మాట వింటాము? దేవుని సేవకుల మాట వింటాము. నూతన సంవత్సరంలో నీ దైవజన్ని మాట నిర్లక్ష్యం చేస్తున్నామేమో. లైవ్లో వాక్యం వింటున్నారు అనేక మంది ఇళ్ళ దగ్గర కూర్చుని వాక్యం వింటున్నారు. ఎన్నిసార్లు దైవజన్ని మాట నిర్లక్ష్యం చేసావు? ఫతోఫర్ యేసేపుని ఒక సేవకుడిగా చూడలేదు, యేసేపుని ఒక పనివాడుగా చూడలేదు. యేసేపుని విచారణకర్తగా చేసినది మొదలుకొని ఆ ఇల్లంతా పొలములోనేమి ఇంటిలోనేమి ఆశీర్వాదము. నీ ఇంట్లో ఇంకా ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా నీ సొంత మాటలు నువ్వు. ఇందాక వాక్యం ఏం చెప్తుంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, నీవు ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు శుభమని చెప్పి ఏ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ ఇంటి మీద మీ సమాధానము ఉంటుంది, అయోగ్యమైతే సమాధానం మీ వెంటే వచ్చేస్తుంది. ఇంకొక మాట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ మాట విని అనుందా? మీ మాట విని. లోకాలు ఏం చెప్పాడు? చదవండి. లోకాలు చెప్పిన మాట చదవండి. మార్కు 6:11. ఏ స్థలమైన జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడిని బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేడి. మీరే స్థలమందైన జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, ఇది వాక్యము. నేను ప్రార్థనకి వెళ్తానండి,
నేను సహవాసంలో ఉన్నానండి, మంచి వాక్యం వింటున్నానండి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏ స్థలమందైన జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే. ఇక్కడ యేసేపును బట్టి ఫతోఫర్ ఇల్లంతా ఆశీర్వాదకరంగా మార్చబడింది. అయితే ఏమైనా చూద్దాం, చదవండి, ముగించేద్దాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సైనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిని ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతని తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులో ఎవడను అక్కడ లేడు. అప్పుడు అతని వస్త్రం పట్టుకొని తనతో సైనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకి పారిపోయిన వృత్తాంతం అంతా మనకు తెలిసిందే, వివరించడానికి సమయం లేదు. కానీ ఇలాగా జీవితం అంతా మంచిగా సాగుతున్న టైంలో ఒక అవాంతరం, ఒక ఇబ్బంది వచ్చిందా? వచ్చిన తర్వాత యేసేపుతో మాట్లాడింది, నేను దేవునికి భయపడతాను, ఇది ఇలాంటి దుష్కార్యము దుష్ట పనులు నేను చేయను అని ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. అయినా ఆమె ఏం చేస్తాడు? దినదినము అతనితోటి మాట్లాడుతూ ఉందా? మొదటిసారి కదా కనుక నేను కొంచెం బాగా తయారవుతాను, మళ్ళీ చీర మారుస్తాను, లేదా మంచి జడ వేసుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను, ఏమనుకుందో తెలియదు. కానీ తాను చేయవలసిన రక్కి అంతా ఆమె నిర్వర్తించింది. అయిపోయింది. రోజు రోజు గడిచిపోతుంది. కానీ యేసేపు దేవునికి భయపడుతున్నాడు కనుక ఆమెకు లోబడకపోతే ఏం జరిగింది చూద్దాం. అతడు తన వస్త్రము తన చేతిలో విడిచిపెట్టి ఆమె చేతిలో విడిచిపి తప్పించుకుని ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మన ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చినాడు. నాతో సైనించమని వీడు నా యొద్దకు రాగానే నేను పెద్ద కేక వేసుకుని నేను పెద్దగా కేకర వేయగా వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వానితో చెప్పాను. అతని ఇంటి యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి. సరిపోతుంది. ఇక్కడ దుష్కార్యం మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఈమె చేసిన తప్పును కప్పబెట్టుకొని ఎలాగా వీడు నాకు దక్కట్లేదు కదా అని ఏం చేసింది? రివర్స్గా మాట్లాడింది. బాగానే ఉంది. తన యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం అంతా చెప్పిందా చెప్పలేదా? చెప్పినప్పుడు నిజముగా భక్తి ఉన్నవాడైతే, నిజముగా దేవుని యందు భయభక్తులు గలవాడు అయితే, నిజముగా దేవుని ఆశీర్వాదం చూసే వ్యక్తి అయితే నమ్ముతాడా?
నమ్మడు, గద్దిస్తాడు. కానీ ఈ దినాల్లో మనము నీ సేవకుడి ద్వారాగా, నీ కాపరి ద్వారాగా, నీ దైవజనుడి ద్వారాగా, నీ కోసం ప్రయాసపడుతున్న నీ సంఘము ద్వారాగా కార్యములు చూసినప్పటికీ ఎవరైనా ఏదైనా వ్యతిరేకమైనది మాట్లాడినప్పుడు నువ్వు ఏకీభవిస్తున్నావంటే నీవు ఫతఫర్వే. ఫతఫరు యేసేపు దగ్గర ఆశీర్వాదం చూశాడు. ఒక దైవజనుడిని ఎవడైనా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నోరు మూసుకుంటున్నావంటే నువ్వు ఏకీభవించినట్లే. ఇక్కడ ఫతఫరు తన ఇంటి మీద యజమానుడిగా చేశాడు, విచారణకర్తగా చేశాడు, ఆశీర్వాదం పొందాడు. ఇప్పుడు అతని మీద పాపము నేరారోపణ చేసినప్పుడు ఫతఫరు ఒక స్టాండ్ తీసుకోవాలి, ఒక ఉద్దేశం తీసుకోవాలి, ఒక నియమము తీసుకోవాలి, సత్యము కోసం నిలబడాలి. నిలబడ్డా? నిలబడలేదు. ఈ దినాల్లో మన గృహముల ఆశీర్వాదం రాకపోవడానికి ఇదొక కారణం. వాళ్ళు ఏదంటే అనుకొని, దైవజనుడి 100 మాటలు అనుకొని, నా సేవకుని అంటే అని అనుకొని నన్ను అనలేదు కదా. ఎప్పుడైనా గర్దించావా? నీ ఆశీర్వాదం పోవడానికి నీ సేవకుడు నువ్వు ఆశీర్వాదం పొందేవు. అయ్యో ఆయన అబద్ధమాట కదా, ఆయన ఇలాగ మాట్లాడు కదా, ఆయన ప్రార్థన చేసి మేము దీవెన పొందేమే, ఆమె ప్రార్థన చేసి మేము ఆశీర్వాదం పొందేమే, ఇతడో లేకపోతే ఈమె లేకపోతే వీళ్ళు ఇలాగో మాట్లాడుతున్నారు కనుక జాగ్రత్త సుమి అని ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చావా? వార్నింగ్ ఇవ్వకపోతే నువ్వు కూడా ఫతఫర్ బ్యాచే. ఫతఫరు తన భార్య వార్నింగ్ ఇవ్వలేకపోయాడు. భార్య ఏమనుకుంటుంది అనుకున్నాడో, లేకపోతే భార్య మాటలు విని నిజమే అనుకున్నాడో, దేవుని ఆశీర్వాదము ఆ దినముతో ఆ ఇంట్లో ఏమైపోయింది? కట్ అయిపోయింది. అంతవరకు దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదించాడు. నువ్వు అనుకోవచ్చు, నేను అనేక మాటలు విన్నప్పుడు నేను ఏం పట్టించుకోను, కానీ నేను బాధపడేది ఏంటంటే దానివల్ల వాళ్ళ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు కదా ప్రభా. నా మీద నిందలు వేస్తున్నప్పుడు నన్ను గురించి మాట్లాడట్లేదు. అనేక మంది సేవకులు వాక్యం వింటా ఉన్నారు, నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు. నా మీద నిందలు వేస్తున్నప్పుడు, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు, దూషించినప్పుడు నువ్వు నోరు మూసుకున్నావు అంటే ఫతఫర్ బ్యాచే. అతడు ఈ మాటలు విన్నప్పుడు కోపంతో ఏమైపోయాడంట? మండిపడిపోయాడు. ఎవరి మీద కోపడుతున్నావు? నీ ఆశీర్వాదం ఇచ్చే, నీ కోసం ప్రార్థించి, నీ కోసం కన్నీరు గాచి, నీ కోసం ప్రార్థన చేసే వ్యక్తి కోసమే నువ్వు కోపడేది. నువ్వు కోపడినంత రాన్నే నువ్వే సంఘానికి వెళ్తున్నావో, నువ్వే దైవజనుడి దగ్గర ఉన్నావో, నువ్వెక్కడ వాక్యం ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయనకి కానీ ఆ కుటుంబానికి కానీ ఏమి ఫరక్, ఏం తేడా రాదు. నష్టపోయేది నీవు. నేను మాట్లాడితే నేను నష్టపోతాను. వాక్యము మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నీ నోరుంది కదా నువ్వు వాగుతున్నావు. ఫతఫర్ కోపం ఉంది కదా నువ్వు వాగాడు, రౌద్రుడు అయిపోయాడు. ఇంకా అధికారము చేతిలో ఉంది కనుక తీసుకెళ్ళి బందీ గృహంలో అతన్ని వేయించేశాడు. ఆశీర్వాదం ఉందంటారా? లేదు. దేవుని ఆశీర్వాదము కోల్పోవడానికి కారణము, దేవుని దీవెని కోల్పోవడానికి కారణము, వ్యవహరించేది నీవు, చెడు మార్గాలు తిరిగేది నీవు, ఇష్టానుసారంగా వ్యవహరించేది నీవు, నిందించేది నీకోసం ప్రార్థన చేసే దైవజనునా, నీకోసం మొర్రపెట్టే దేవుని సేవకునా, వారి కుటుంబాన్నా. అయ్యో ఆయన వల్ల నా కుటుంబం ఆశీర్వదించబడింది, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఆయన వచ్చిన కాడి నుంచి నా గృహంలో ఆశీర్వాదం ఉంది, అతను విచారణగా చేశాను, అతను నమ్మకస్తుడు, అతను ఇలాంటి దుష్కార్యము చేయడు. ఒక్క మాట మాట్లాడాడు ఫతఫరు, నోరు రాలేదు. ఎన్నిసార్లు నీ దగ్గర ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడినప్పుడు, నువ్వే సంఘంలో ఉన్నా, ఏ కాపురి దగ్గర ఉన్నా, ఏ దైవజనుడి దగ్గర ఉన్నా, ఎక్కడ వాక్యం వింటున్నా, నువ్వు నోరు తెరవకపోతే నేను నోరు తెరపోతే నేను ఫతఫర్ గుంపుకి చెందినటువంటి వారమే. అతను మౌగా మండిపడి ఏం చేశాడంట? పట్టుకొని
రాజు ఖైదీలు బంధింపబడి రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల చెరసాల్లో వేయించెను. అతన్ని వేయించెను. అతడక్కడ మామూలు జైలు కాదు, సెంట్రల్ జైలు వేసాడు. రాజు బంధించు ఖైదీలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక రాజుగారి ద్వారా తప్ప ఎవడు బయటికి రాలేడు. మామూలు చిన్న చిన్న జైలు అయితే బెయిల్ వేసుకుని బయటకు వచ్చేయచ్చు. చిన్న చిన్న జైలు అయితే ఎక్కడో అద్దె చేసుకుని వచ్చేయచ్చు. ఇక్కడ రాజు ఖైదీలను ఉంచు స్థలము. రాజు దగ్గర ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పెట్టే స్థలములో ఎవరిని పెట్టాడు? యేసేపుని పెట్టాడు. నువ్వు మౌనంగా ఉంటే, నీవు నోరుగా మూసుకుని ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదులకు సహాయం విడుదల వేరొక దగ్గర నుంచి వస్తుంది. ఇంట్లో ఆశీర్వాదం లేదా? నీ సంఘం ప్రార్థన చేసినప్పుడు, నీ దైవ సేవకురాలు ప్రార్థన చేసినప్పుడు, నీ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం పొంది కూడా, మేలు చూసాక కూడా నువ్వు ఇంకా ఎవరో మాటలు నమ్మి, ఎవరో మాటలకు చెవియొగ్గి, ఎవరో మాటలను దృష్టి పెడుతున్నావంటే యేసేపుకి నష్టమైంది ఏమీ లేదు. తిన్నగా ఆయన రాజు తర్వాత రాజు స్థానంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఫతోఫర్ గురించి దాఖలాలే లేవు. రాజ సంరక్షక సేనాధిపతి, రాజు తర్వాత రాజు లాంటి వాడు ఇప్పుడు ఫతోఫర్ స్థానముని ఎవరు కైవాసం చేసుకున్నారు? యేసేపు కైవాసం చేసుకున్నాడు. ఫతోఫర్ యొక్క ఆశీర్వాదము, ఫతోఫర్కున్న స్థానము, లోకంలో ఫతోఫర్కున్న ఉన్నతమైన మెట్టు యేసేపు కైవాసం చేసుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో లైవ్ ద్వారాగా వాక్యమైన అనేక మంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నూతన సంవత్సరం నూతన తీర్మానం తీసుకో. నీ సేవకుడి ద్వారా మేలు పొందావు, ఆయన ప్రార్థన చేసి ఆరోగ్యం వచ్చింది, ఆయన ప్రార్థన చేసి బిడ్డలు పుట్టారు, ఆయన ప్రార్థన చేసి స్వస్థ వచ్చింది, ఆయన ప్రార్థన చేసి ఎన్నో కార్యములు చూసావు. ఆయన ద్వారాగా నీకే వాక్యం కోర దేవుడు అందించాడు. కానీ ఎవరో మాటలు విని, దుష్టుల మాటలు విని, అనరాని వారి మాటలు విని, దేవుని వాక్యమునకు విరోధమైన వారి మాటలు విని నీవు ఒకవేళ సేవకుడిని జైల్లో పెట్టకపోవచ్చు, లేకపోతే ఫతోఫర్ వల్ల కోప్పడకపోవచ్చు. కానీ నువ్వు వారి మాటలు విన్నావా, దేవుని ఆశీర్వాదం ఆ గృహం మీద ఉండదు. గెట్ అవుట్ అని చెప్పాలి. దేవుని వాక్యం చెప్పింది, నీ మాటలు వినకపోతే నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి వచ్చినప్పుడు, ఆ పట్టణం విడిచినప్పుడు, ఆ గ్రామం విడిచినప్పుడు మీ పాదములకున్న ధూళి కూడా దులిపివేయమన్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఫతోఫర్ లేకున్నావా? ఈ రాత్రికాల సమయంలో ఫతోఫర్ లేకున్నావా? లేకపోతే ఫతోఫర్ భార్య లేకున్నావా? ఎలా ఇద్దరు ఒకటే గ్యాంగు. ఆమె పాపము కోసం ఆశించింది, కానీ ఇతను పాపము గొట్టులో ఉన్న భార్య మాటలు విన్నాడు. దేవుని యొక్క నియమము కలిగిన ఈ వ్యక్తి వల్ల దీవెనగా గుర్రం ఆశీర్వదించబడిందని గ్రహింపుకోల్పోయాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఈ వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి నా ఇంట్లో అడుగు పెట్టడం వల్ల నా ఇంత గొప్ప ఆశీర్వాదం పొందిందని గ్రహింపుకోల్పోయాడు. నువ్వెక్కడికి పరిగెట్టినా, నీవే స్థలంలో ఉన్నా, నీవే ప్రాంతంలో ఉన్నా, నీవే ప్రదేశంలో ఉన్నా, నీకోసం ప్రార్థన చేస్తావు నీ దైవజనుడు. కానీ లోకములో ఈ దినాల్లో మనుషులు సులువైన భక్తి, గర్దిస్తే ఇబ్బంది పడే భక్తి, లేకపోతే దిద్దితే ఇబ్బంది పడే భక్తి, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. దేవుని యొక్క సేవ గద్దింపుకు లోబడ్డాం, దేవుని కోసం జీవించడానికి ఇష్టపడతా ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో ఇష్టపడుతున్నావా? ఫతోఫర్ ఇంట్లో అంతముందు ఆశీర్వాదం లేదండి. ఫతోఫర్ ఇంట్లో అంతముందు దీవెన లేదు, పొలంలో దీవెన లేదు, ఇంట్లో దీవెన లేదు. ఎంతమంది గొడ్లుగా ఉండిపోయారో తెలీదు. కానీ యేసేపు అడుగు పెట్టిన తర్వాత గృహం ఆశీర్వదించబడింది. ఆశీర్వాదమును మేల్కొనలేకపోయాడు. ఆశీర్వాదం పొందేసరి అయిపోయిందిలా అనుకున్నాడు, తిరస్కరించాడు, కోప్పడ్డాడు, చెరసాల వేయించాడు, దేవుని దీవెనికి దూరం అయిపోయాడు. నీవు నేను అలాగున్నామేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడి మాటలు ఎందుకు 2 రోజుల నుంచి దేవుడి ఇదే వాక్యం నా మదిలోని, దేవుడి ఇదే మాట కూర్చున్నా, నించున్నా, లేచినా ఇదే వాక్యం గుర్తొస్తా ఉంది. దేవుడు ఎవరి కోసం మాట్లాడిస్తాడో నాకు తెలియదు, కానీ నీవు నేను ఫతోఫర్ వలె ఉండకూడదని,
నీవు నేను ఆశీర్వాదం పోగొట్టుకోకూడదని, నీవు నేను దీవెన పోగొట్టుకోకూడదని దేవుడి మాటలు మనకు వినిపింపజేశాడు. విన్న మాటలు నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకోము. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. సహోదరు రేచల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభా, అందరు ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి మాతో ఉంచండి. చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరి ఇదిగా ప్రభా ఎంతో విలువైన వర్తమానం మాకు అందించారు తండ్రి. అందుని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతలు, స్థుతులు చెల్లిస్తున్నాం దేవా. దేవా, కుటుంబం అంతా కూడా ప్రభా యోసేపుని నెట్టి వేసినప్పుడు ప్రభా, తన అమ్మ వేసినప్పటికీ కూడా ఒక పరిచారకుడిగా వెళ్ళి, ఒక పనివాడిగా వెళ్ళి లోబడినప్పుడు ప్రభా, నువ్వు తన యొక్క బానిస తత్వం నుంచి ఒక ప్రధానిగా నువ్వు లేవనెత్తి ప్రభా, దేశాన్నే రక్షించేటువంటి రక్షకుడుగా, కొరువును కూడా కాపాడేటువంటి జ్ఞానవంతుడిగా నువ్వు లేవనెత్తావు ప్రభా. అలా మేము తండ్రి నీతో ఉన్నప్పుడు మాకు ఏ సమయానికి కావలసిన ఆలోచన, జ్ఞానము నువ్వు ఇస్తానని ఈ దినమందు మాకు తేటగా మాట్లాడావు ప్రభా. కష్టంలో ఎలాంటి సహాయం కావాలో, ఆయా దుఃఖంలో ఎలాంటి సహాయం కావాలో, సంతోషంలో ఎలా లోబడాలో మాకు నేర్పించావు ప్రభా. మరిగో సేవకులు చెప్పినట్లుగా ఆ ఫోటోఫర్లో మేము ఉండకుండా తండ్రి, మేము లోబడే మనస్తత్వం మాకు దయచేయి నాయనా. మరి ఇదిగో సేవకులకు మేము ఎలా లోబడాలో, ఎలా తండ్రి విలువనివ్వాలో తండ్రి, మేము విధేయత కలిగి ఉండాలో కూడా మాకు నేర్పించారు కనుక ప్రభా, ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలో తండ్రి ఈ వారం అంతా కూడా నెమరు వేసుకొని ప్రభా, మరి లేఖనాలను బట్టి నడుచుకునే మనసు, మార్గం మాకు దయచేయండి. మరి నువ్వు తేటగా మాట్లాడుతున్నావు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని నీ జీవ గ్రంథం అంతటికీ తేటగా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. మరి ఆ మాటలను మా హృదయంలో నింపుకొని పాపం అనేదే మా హృదయంలో చేరకుండా యోసేపు వలే తండ్రి నాయనా లోకంలో ఉన్న జనులకు భయపడేవాడుగా కాక నీకు భయపడి నాయన తన పాపమే చేయకుండా నిలబడ్డాడు కదా ప్రభా. అలా మేము కూడా నీటి వేసుకుని మా కంటి పాపమును, నోటి పాపమును, చెవులు పాపమును తండ్రి ప్రతి ఒక్క దోషమును కూడా త్రోసివేసుకునే బండ హృదయమును మాకు దయచేయమని ఈ రాత్రి కాలమందు అపరాధిని, పాపిని అయిన నన్ను క్షమించి నా దోషములను ఎవరిని ఏలుబడి చేయకుండా నాపై నీ రక్షణ ఉంచమని, సంఘ బిడ్డలందరిపై నీ రక్షణ ఉంచమని యేసయ్య బలమైన నామని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకున్న లైవ్లో ఉన్న వారికి